వైఎస్ఆర్సీపీలో చేరనున్న రఘువీరారెడ్డి. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడిప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. 4 ఏళ్లుగా పార్టీ తరపున రఘువీరారెడ్డి యాక్టివ్ గా ఉన్న సొంత ఖర్చులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించిన ప్రయోజనం లేకపోయింది. ఇదే కష్టం మరో పార్టీలో చేరి కష్టపడి ఉంటే దానికి అంతో ఇంతో ప్రయోజనం ఉండేది. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారనే మాట వినిపిస్తోంది. రఘువీరారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరితే పోటీ ఎక్కడా అనే అంశం గురించి కూడా వార్తలు వస్తూ ఉండడం గమనార్హం. ఆయన వైసీపీలో చేరితే హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. హిందూపురం నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనేది జగన్ ఆలోచనట. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి కూడా అదే వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీలో చేరి హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. రఘువీరారెడ్డి గొల్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. హిందూపురం పరిధిలో మరీ ఎక్కువ కాకపోయినా పర్వాలేదనిపించుకునే స్థాయిలో వీరి జనాభా ఉంటుంది. అందులోనూ అందరూ ఎరిగిన వ్యక్తి ఈయన కాబట్టి హిందూపురం నుంచి పోటీకి తగిన అభ్యర్థి అవుతాడు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుగుతున్నాయని, జగన్ కు కావలసిన వ్యక్తులతో రఘువీరారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై అసలు కథ ఏమిటనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.